కెప్టెన్సీ రేస్ లో ఆ నలుగురు ప్రియని పీకి పారేసిన స్పందన, పవన్ కళ్యాణ్ కి రితు షాక్. బిగ్ బాస్ హౌస్ లో తర్వాతి కెప్టెన్ ఎవరనేది తేల్చడానికి ఇప్పటికే ప్రాసెస్ మొదలైపోయింది. ఓనర్స్, టెనెంట్స్ మధ్య నిన్న చక్రవ్యూహం అంటూ ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఓనర్స్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచేందుకు ఛాన్స్ పెంచుకున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఫోన్ బూత్ టాస్క్ అంటూ మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ ఓనర్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత లేని వారిని పీకేసే పవర్ టెనెంట్స్ చేతిలో పెట్టాడు. బిగ్ బాస్ హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యేందుకు అటు ఓనర్లు, ఇటు టెనెంట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా నిన్న పెట్టిన చక్రవ్యూహం అనే ఛాలెంజ్ లో ఓనర్స్ విజయం సాధించి వాళ్ళ టైమర్ లో సమయాన్ని తగ్గించుకోగలిగారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఆ సమయాన్ని మొత్తం జీరో చేసుకునేందుకు మరో ఛాలెంజ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లో అవతలి వారిని ఒప్పించగలిగి కన్విన్స్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. బజర్ ఆర్ నో బజర్ అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ఓనర్స్ మరియు టెనెంట్స్ గార్డెన్ ఏరియాలో ఉన్న మీ టైమర్ లోని మిగిలిన పూర్తి కౌంట్ డౌన్ సమయాన్ని జీరో చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో యాక్టివిటీ ఏరియాలో టెనెంట్స్ కి ఒక టెలిఫోన్, గార్డెన్ ఏరియాలో ఓనర్లకి మరో టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ఇక రెండు టీంలు ఫోన్ లో మాట్లాడుకుంటూ అవతలి టీంతో బజర్ కొట్టనివ్వకుండా చూడాలి. ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ బజర్ కొట్టొద్దు, ఎందుకంటే టాస్క్లు ఆడితేనే మనకెప్పుడైనా వాల్యూ ఉంటుంది అంటూ రీతుతో పవన్ కళ్యాణ్ చెప్పాడు. నన్ను నొక్కొద్దని చెప్పి నువ్వు నొక్కావంటే చెప్పు అని రీతు అంటే 30 minutes లైన్ లోనే ఉందాంరా, ఉండి ఏదో ఒకటి మాట్లాడుకుందాంరా అంటూ పవన్ కన్విన్స్ చేశాడు. హానెస్ట్ గా ఉన్నావంటే మేం నొక్కం, ఇద్దరు పెంచుకుందామంటే హ్యాపీగా పెంచుకుందాం అంటూ తనుజ మాట్లాడింది. అయితే టాస్క్ మధ్యలో అంటే వీళ్ళు నొక్కేశారు, భరణి సార్ రావట్లేదు మాట్లాడటానికి అని టెనెంట్స్ కి డౌట్ వచ్చింది. దీంతో కాస్త కళ్ళు తిరిగే స్థితిలో ఉన్నా కూడా భరణి వచ్చి ఫోన్ మాట్లాడాడు. వీళ్ళైతే బజర్ కొట్టలేదు అంటూ చెప్పాడు. ఇలా ఈ టాస్క్ పూర్తయ్యే సమయానికి ఎవరూ గెలవలేదు. కానీ అంతకు ముందు పెట్టిన చక్రవ్యూహం టాస్క్ లో గెలిచి టైం తగ్గించుకోవడంతో ఓనర్లకి కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచే ఛాన్స్ దక్కింది.